హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఫార్మడీకి సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మేజర్గా 4 కేటగిరీస్ గురించి అయితే ఈ జాబ్ ఆపర్చునిటీ డిస్కస్ చేద్దాం. సో మీరు కూడా నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ బిగిన్ ద టుడేస్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ 4 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. సో అందులో ఫస్ట్ వచ్చేసి హాస్పిటల్ రిలేటెడ్ జాబ్ ఆపర్చునిటీస్, సెకండ్ వచ్చేసి మల్టీనేషనల్ కంపెనీస్ సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్, థర్డ్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ జాబ్ ఆపర్చునిటీస్, ఫోర్ వచ్చేసి అదర్స్. సో ఫస్ట్ వచ్చేసి హాస్పిటల్ జాబ్ రోల్స్ అనమాట. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి క్లినికల్ ఫార్మసిస్ట్. సో క్లినికల్ ఫార్మసిస్ట్ జాబ్ రోల్ అనేది డైరెక్ట్ డాక్టర్స్తో కలిసి వర్క్ చేయడం అనమాట. సో పేషెంట్ యొక్క సేఫ్టీని ఇంక్రీజ్ చేస్తూ విత్ లెస్ మెడికేషన్స్ అండ్ మోర్ థెరపాటిక్ ఎఫెక్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ ఫార్మసిస్ట్ రోల్. సో ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి మెడిసిన్స్ని డిస్పెన్స్ చేయడం, అలాగే వాటి యొక్క స్టోరేజ్ లేదా డిస్ట్రిబ్యూషన్ గురించి అయితే డీల్ చేయడం ఈ యొక్క జాబ్ యొక్క మెయిన్ రోల్. సో నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి మెడికేషన్ థెరపీ మేనేజ్మెంట్ ఫార్మసిస్ట్. ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి పేషెంట్ యొక్క తీసుకునే మెడిసిన్స్ సేఫ్, ఎఫెక్టివ్ మరియు అప్రాపరియేట్గా యూజ్ చేయడం ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్. సో నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ ట్రయల్ ఫార్మసిస్ట్. సో మన యొక్క క్లినికల్ రీసెర్చ్లోని డ్రగ్స్ యొక్క ఇన్వెస్టిగేషన్స్, పేషెంట్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తీసుకొని డాక్యుమెంటేషన్ చేయడం ఈ యొక్క జాబ్ రోల్ మెయిన్ పర్పస్. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీనేషనల్ కంపెనీస్ సంబంధించినటువంటి జాబ్ రోల్. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఫార్మకో విజిలెన్స్ అసోసియేట్. ఇది వచ్చేసి ఎంట్రీ లెవెల్ ఆఫ్ ఫార్మకో విజిలెన్స్. సో ఈ జాబ్కు కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి లైక్ అడ్వాన్స్ డ్రగ్స్ రియాక్షన్ రిపోర్టింగ్, ఐసిఎస్ఆర్ ప్రాసెసింగ్, మెడ్రా కోడింగ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ మెడికల్ టెర్మినాలజీ లాంటి స్కిల్స్ అయితే ఈ జాబ్కి రిక్వైర్డ్. సో నెక్స్ట్ క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి ఎంట్రీ లెవెల్ క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్. దీనికి కావాల్సినటువంటి స్కిల్స్ వచ్చేసి క్లినికల్ ట్రయల్ మానిటరింగ్, సో గుడ్ క్లినికల్ ప్రాక్టీస్, సోర్స్ డేటా వెరిఫికేషన్, రెగ్యులేటరీ కాంప్లియన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి మెడికల్ రైటర్. ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి మెడికల్ ఆర్ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్స్ని సింపుల్ అండ్ అక్యురేట్ వేలో తయారు చేయడం, లైక్ ప్రిపేరింగ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్ రిపోర్ట్స్ కానీ లేదంటే రీసెర్చ్ ఆర్టికల్స్ని రాయడం కానీ ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్. సో దీనికి కావాల్సినటువంటి మేజర్ స్కిల్స్ వచ్చేసి సైంటిఫిక్ రైటింగ్, క్లినికల్ రీసెర్చ్ నాలెడ్జ్, సో రెగ్యులేటరీ రైటింగ్, లిటరేచర్ రివ్యూ అండ్ మెడికల్ టెర్మినాలజీ అయితే తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ కోడర్. సో ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ ఆర్ డయాగ్నోసిస్ ఆర్ ఎనీ ప్రొసీజర్ని స్టాండర్డ్ మెడికల్ కోడ్స్లోకి కన్వర్ట్ చేసి బిల్లింగ్ అండ్ హెల్త్ కేర్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయడం. సో దీనికి మెయిన్గా కావాల్సిన స్కిల్స్ ICD-10 CM, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ 10th డివిజన్. సో నెక్స్ట్ CPT కోడింగ్, HCPC కోడింగ్, మెడికల్ టెర్మినాలజీ అండ్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అయితే తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ డేటా మేనేజ్మెంట్. సో ఈ జాబ్ యొక్క మెయిన్ ప్రాసెస్ వచ్చేసి కలెక్టింగ్, ఆర్గనైజింగ్, వ్యాలిడేటింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ డేటా జనరేటెడ్ డ్యూరింగ్ క్లినికల్ ట్రయల్స్. సో క్లినికల్ ట్రయల్స్లో వచ్చేటువంటి డేటాని ఒక ప్రాపర్ వేలో వ్యాలిడేట్ చేయడం ఈ యొక్క జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్. సో క్లినికల్ డేటా మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి 5 స్కిల్స్. సో డేటా క్వాలిటీ రివ్యూ, EDC ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చర్ సిస్టమ్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, రెగ్యులేటరీ కాంప్లికెన్స్ ఇన్ GCP అయితే రిక్వైర్డ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ జాబ్ రోల్. సో అందులో ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్. మేజర్గా ఈ జాబ్ రోల్ B.Pharmacy ఇవ్వాలంటారు, బట్ సమ్ ఇండస్ట్రీస్ ఫార్మ్డీని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటుంది. సో ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి మనం ఏవైతే మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసామో ఆ మ్యానుఫ్యాక్చర్డ్ మెడిసిన్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే టెస్ట్ చేయడం ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్. సో నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రోల్. సో ఈ రోల్ యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి న్యూ డ్రగ్స్ని డిస్కవర్ ఆర్ డెవలప్ చేయడం, అలాగే ఉన్నటువంటి డ్రగ్స్ని ఇంప్రూవ్ చేయడం ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్. సో నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటరీ అఫేర్ అసోసియేట్. సో ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఏదైతే డిస్కవర్ ఆర్ డెవలప్ చేసినటువంటి మెడిసిన్ ఆ యొక్క ఫార్మకోపియా లేదా గవర్నమెంట్ యొక్క స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్కి అకార్డింగ్గా ఉందా లేదని టెస్ట్ చేయడం,
అండ్ ఆ మెడిసిన్స్కి అప్రూవల్ ఇవ్వడం ఈ జాబ్ రోల్ యొక్క మెయిన్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి అదర్ జాబ్ రోల్స్. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి అకాడమిక్స్ అండ్ టీచింగ్. సో మీకు కూడా టీచింగ్ సైడ్ వెళ్ళాలని అంటే ఫార్మసీ కాలేజెస్లో టీచింగ్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు. అలాగే సెకండ్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ జాబ్. సో దీనికైతే సివిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మనం డిస్కస్ చేసినటువంటి జాబ్ రోల్స్ యొక్క ఫ్రెషర్ సాలరీస్ ఈ ఇమేజ్లో అయితే ఉన్నాయి. సో జస్ట్ చెక్ ఇట్ వన్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.